హస్మత్పేటలో అధికారుల తీరుపై స్థానికులు మండిపడిపోతున్నారు. భవన నిర్మాణదారుడు కావాలని విద్యుత్ స్తంభాన్ని వాహనంతో ఢీకొట్టినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాడుతున్న విద్యుత్ స్తంభంతో చిన్నారులు, పాఠశాల విద్యార్థులు ప్రాణాలు గాల్లో దీపాల్లో మారని వారు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా చైనా మధ్య పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న పోలీసు అధికారులకు కళ్ల ముందు పొంచి ఉన్న ప్రమాదం కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదే స్థలంలో నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని, బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడిపై వారు డిమాండ్ చేస్తున్నారు. कौन रेस्पॉन्सिबल? गरीब कॉलोनी है ये, लेबर एरिया, सो वी कांट डू एनीथिंग. बड़े लोग आके रिस्पॉन्स देना या जो घर बना रहा उन्हें आके कुछ करना चाहिए ना, क्योंकि हमारे को दिक्कत है. क्योंकि ऑलवेज हमारे स्कूल में बच्चे पुच्चे पूरे गली में घूमते रहते, ముసలోళ్ళు అందరూ కలిసి నడుస్తారు ఇక్కడ. సో మేము సఫర్ అవుతున్నాం దీనివల్ల. ఇది ఒకవేళ పడ్డారంటే ఒక వ్యక్తి మీద సో రెస్పాన్సిబుల్ ఎవరిది లేదు అది ఇక్కడ. సో ఆ కట్టిన అయినా అట్లీస్ట్ రెస్పాన్స్ తీసుకోవాలి కదా. ఇంతే నాకు చెప్పడం, మీరు చూసుకోండి మళ్ళీ సార్. వాసులమన్న, ఇది వచ్చేసి 119 ఓల్డ్ బోయన్పల్లి డివిజన్. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ దగ్గర నేను మన సోమవారం పొద్దున కరెక్ట్ 8 గంటలకి ఒక ఆటో డీసీఎం వచ్చి ఈ పోల్ని గుద్దడం జరిగింది. ప్రీ ప్లాన్గా చేశారు. ఆ వెహికల్కి నెంబర్ ప్లేట్ కూడా లేదన్న గుద్దినప్పుడు. మా కాలనీ వాసుల విజ్ఞప్తి ఒకటే, ఆ పోల్కి గుద్దినప్పుడు ఆ పోల్ ఎవరి మీద పడినప్పుడు ప్రాణ నష్టం జరిగితే ఎవరు ప్రాణం ఇస్తారన్న డిమాండ్ చేసేది ఒకటే. గల్లేనా కదా ఆయన కూడా, ఆయన లేడలేడు గుద్దిపినప్పుడు అసలు పరారైపోయింది, లేడు ఇక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తుండే. ఆయన ఎంక్వైరీ చేసుకోండి మీరు కావాలంటే. వెళ్ళిపోయింది కథం. గుద్దిపించినప్పుడు అక్కడ చూసి ఏం చెప్తుంది తెలుసా, మంచి గుద్దినావా